క్రిస్మస్ జయ జయ దేవాలోక స్తుతిగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవాలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం భూమికి శాంతిదానం స్తుతింబు స్తుతి చేయగల విధానం భూమికి శాంతిదానం స్తోత్రంబు పూర్తి చేయగల విధానం భూమికి శాంతిదానం పొందు దేవష్టజనం క్షేమము సమాధానం క్రీస్తు శిష్యకాలమానం భూమికి శాంతిదానం పొందు దేవష్టజనం క్షేమము సమాధానం క్రీస్తు శిష్యకాలమానం క్రిస్మస్ జయ జయ క్రిస్మస్ జయ జయ క్రిస్మస్ జయ జయ క్రిస్మస్ జయ జయ దేవాలోక స్తుతిగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవాలోక స్తుతిగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. సర్వలోక రక్షణార్థం ఈ వార్త చాటించుట ప్రధానం సర్వలోక రక్షణార్థం ఈ వార్త చాటించుట ప్రధానం సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రధానం సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రధానం సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం క్రిస్మస్ జయ జయ క్రిస్మస్ జయ జయ క్రిస్మస్ జయ జయ క్రిస్మస్ జయ జయ దేవాలోక స్తుతిగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవాలోక స్తుతిగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమస్థానం దేవలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమస్థానం దేవలోక సంస్థానం దేవుని మహిమస్థానం పావన కీర్తి ప్రదానం భక్త సంఘ కాలమానం దేవలోక సంస్థానం దేవుని మహిమస్థానం పావన కీర్తి ప్రధానం భక్త సంఘకాలమానం క్రిస్మస్ జయ జయ క్రిస్మస్ జయ జయ క్రిస్మస్ జయ జయ క్రిస్మస్ జయ జయ దేవలోక స్తుతిగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవలోక స్తుతిగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం
పవిత్రాత్మ ధ్యానం నరాలి శుద్ధి చేయు తీర్మానం జనక పవిత్రాత్మ ధ్యానం జగతి చేయు తీర్మానం జనరు తెచ్చు సంగారం నీలా కాలమానం జనక పవిత్రాత్మ ధ్యానం జగతి చేయు తీర్మానం జనరు తెచ్చు సంగానం నీలా కాలమానం క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై దేవాలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవాలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవాలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాని కాలమానం దేవాలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాని కాలమానం క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై దేవాలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవాలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం చక్కని నృత్య ప్రదర్శనతోటి ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఓపిక్గా పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొడుతూ వాళ్ళు నమ్మిన ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారికి చాలా 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 థ్యాంక్ యూ అయ్యగారు. దగ్గరగా 3 గంటలు అయ్యగారు అలానే కూర్చొని కదలకుండా పిల్లల్ని అభినందిస్తూ వచ్చారు. మరి ఈ సమయం అయ్యగారికి అప్పచెప్తున్నాము. మరి ముందున్న కార్యక్రమం అంతా అయ్యగారు చూసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు ఫర్ ఎంకరేజింగ్ సండే స్కూల్ టీచర్స్ అండ్ చిల్డ్రన్ ఆల్ ద టైమ్. యూ హ్యావ్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ టు us. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు. Thank you, Ma. Congratulations. And let us give the Sunday school children, Ace Club children a big hand. Big applause of appreciation. అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. దేవునికి స్తోత్రం. కొంచెం లేట్ అయినా పర్వాలేదని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్కువ వాక్య పరిచయం చేయను, మెసేజ్ ఎక్కువ ఇవ్వను. ఒక 4 మాటలు చెప్పి ఆశీర్వాద ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మెయిన్ క్రిస్మస్ సర్వీస్ మనకు ఉంది 25వ తారీఖున, ఎల్లుండి. మధ్యలో ఒక్కరోజే ఖాళీ ఉంది. పిల్లలు నార్మల్గానే ఇప్పుడు భోజనాల టైం దాటిపోయింది, ఆకలి మీద ఉంటారు. దానికి తోడు వాళ్ళు చేసిన విగరస్ డ్యాన్సెస్ చాలా ఏమంటారు, చాలా ఎనర్జెటిక్గా వాళ్ళు చాలా ఫుల్ ఎనర్జీతో వాళ్ళు డ్యాన్స్ చేశారు. వాళ్ళకు తిన్నది ఎప్పుడూ అరిగిపోయి ఉంటుంది, బాగా ఆకలితో ఉంటారు. చేత పిల్లలకి భోజనాలు పెట్టేయండి అని చెప్పాను. నేను ఎప్పుడు కూడా నేను పిల్లల పార్టీలోనే ఉంటాను. నేను I support them, I think of them, I love them. పిల్లలు నాకు చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, ఇప్పుడు ఏం వాక్యం చెప్పాలి, ఇంత లేట్ అయిపోయింది అని కొంత నేను ఆలోచిస్తుంటే, ఎర్రబోడ పిల్లలు మరి చక్కగా వాళ్ళు మెయిన్ ప్రోగ్రాంలో కొంత టెక్నికల్ ప్రాబ్లం వచ్చి డ్యాన్స్ మధ్యలో ఆగిపోయినందుకు, తాతయ్య మేము మళ్ళీ వేస్తాము డ్యాన్స్, అది సగంలో ఆగిపోయింది అని బాధపడితే, నా పిల్లలేనాయే, ఇది మన ప్లాట్ఫాము, మన స్టేజ్, నా బిడ్డలే కదా, కాదనేది ఏముంది, మన ఇల్లు మన ఇంటి వ్యవహారం, నా పిల్లలే. వాళ్ళని పిల్లలను బాధ పెట్టి అదేం క్రిస్మస్?
క్రిస్మస్ అంటే పిల్లలదే పండుగ. పండుగ అంతా వాళ్ళదే, మనది కాదు. కాబట్టి నా మనవరాళ్ళని ఏమి ఏడిపించొద్దు, వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇద్దామని చెప్పాను. కాబట్టి వాళ్ళు మళ్ళీ డ్యాన్స్ చేసినప్పుడు ముగింపు మాటలు ఏం చెప్పాలో నాకు ఒక చిన్న ఫ్లాష్ వచ్చింది. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 2వ అధ్యాయము ఒక చిన్న మాట చదివి నేను ముగించేస్తాను. అందరికీ భోజనాలు రెడీగా ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. ఎవరు ఆకలితో ఇంటికి వెళ్ళొద్దు. అందరూ చక్కగా భోజనాలు చేసుకొని ఒకరినొకరు అభినందించుకొని పలకరించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకొని వెళ్ళండి. ఈ మైక్ సౌండ్ మినిమం పెట్టండి బేట. ఈ హాల్లో వినబడితే చాలు, హాల్ బయటికి పోనక్కర్లేదు. ఇక్కడ వింటే చాలు, ఇంటర్నెట్లో ఉంటే చాలు. ఎందుకంటే 10:30 అయిపోయింది. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ నుండి మనకు కాల్స్ వస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవా, ఈ 2025వ సంవత్సరం క్రిస్మస్ మహోత్సవాలు ఏస్ క్లబ్ ద్వారా, ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అండ్ రాష్ట్రీయ మసీహీ పరిషత్ ద్వారా సంయుక్తంగా నిర్వహించబడినటువంటి ఈ అద్భుతమైనటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇంత అద్భుతంగా, విజయవంతంగా, ఆకర్షణీయంగా, ఉజ్జీవకారకంగా, ప్రోత్సాహకరంగా మాకందరికీ ఆనందముతో కడుపు నిండిపోయేటట్లుగా మీరు జరిగించినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. కరుణగల మా కన్న తండ్రి, మేము కార్యక్రమాన్ని ముగించుకొని లేచి మా ఇళ్లకు వెళ్ళకముందు ఒకసారి మాతో మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఆలస్యం అయిపోయింది. అందరికీ ఆకలేస్తుంది, నాకు కూడా ఆకలేస్తుంది. నా ఆరోగ్య స్థితి మీకు తెలుసు. నేను మళ్ళీ తినక ముందు ఒక మందు, తిన్న తర్వాత కొన్ని మందులు, ఇవన్నీ వేసుకోవాలి. కాబట్టి ఏం మాట్లాడాలి, ముగించేస్తే బాగుండు అని అనుకుంటుండగా పిల్లలు రెండోసారి డ్యాన్స్ వేస్తామన్నప్పుడు ఆ కోరస్ నాకు ఫ్లాష్ లాగా వచ్చింది. క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై. ప్రియులారా, అదే విషయం మాట్లాడమన్నారు ప్రభు. ఈవేళ మనం ఏమి సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే యేసయ్య జన్మదినం. యేసు ప్రభు వారు మన కొరకు ఈ భూమి మీద జన్మించాడు. లోకరక్షకుడు ఈ దినం జన్మించాడు. ఈ దినము రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అంటే ఈ దినమనే కాదు, ఏదో ఒక దినమైతే పుట్టాడు. ఆ పుట్టిన రోజును మనం పురస్కరించుకొని ఇవాళ పండగ చేసుకుంటున్నాం. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకే కుటుంబ సభ్యులు 100 మైళ్ళ దూరంలో ఉంటారు. ఆ వారం మధ్యలో సోమవారం బర్త్డే వచ్చినా, మంగళ, బుధవారం, గురువారం ఎప్పుడు బర్త్డే వచ్చినా వీకెండ్ శనివారమే జరుపుకుంటారు. దే సెలబ్రేట్ ఆల్ ద బర్త్డేస్ ఓన్లీ ఆన్ ద వీకెండ్ డే, లాస్ట్ డే ఆఫ్ ద వీక్, దట్ ఈస్ సాటర్డే. ఎందుకంటే వాళ్ళకు 5 రోజుల వారం, 2 రోజులు హాలిడేస్. వీకెండ్ బై డిఫాల్ట్ అందరికీ హాలిడే ఉంటుంది. కనుక ఆ వారంలో ఎప్పుడైనా సరే సెలబ్రేషన్ మాత్రం శనివారం. ఇది అమెరికన్ కల్చర్గా మారిపోయింది. అంటే
మనకు డే అనేది ముఖ్యం కాదు, సంతోషపడడం ముఖ్యం. ఆయన పుట్టినందుకు ఆయనకు స్తుతి, ఆరాధన, కృతజ్ఞతలు చెల్లించడం ముఖ్యం. ఆయన పుట్టినందుకు మనం సంబరపడుతున్నాం అనేది లోకానికి తెలియజేయడం ముఖ్యం. ఇది యేసు జన్మదినము కాదు, దీన్ని సెలబ్రేట్ చేయొద్దు. ఇది అన్యుల పండుగ, సూర్యదేవుని పండగ అని ఏదేదో ఇంకా ఇంటర్నెట్లో వస్తూ ఉన్నాయి. అదంతా కూడా ట్రాష్. అదంతా కూడా కొందరు దైవ సేవకులే అలా మాట్లాడుతున్నారు. చూస్తే తెల కూడా నెరిసిపోయింది, బాగానే అనుభవజ్ఞులు. కానీ అంత ఫూలిష్గా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాల. అదంతా స్టూపిడ్ టాక్. డిసెంబర్ 28న పుట్టలేదు, ఈరోజు చేయొద్దు, అది ఏ రోజో తెలియదు, ఇదంతా నాన్ సెన్సికల్ టాక్. ఆయన ఎప్పుడు పుడితే ఎందుకయ్యా, పుట్టినందుకు సంతోషపడుతున్నాం. పుట్టాడు అనేది అయితే గ్యారంటీ. అసలు చాలామందికి తెలియదు, డిసెంబర్ 25న మన దేశానికి సంబంధించిన ఒక గొప్ప నాయకుని బర్త్డే కూడా ఉన్నది. అది ఎవరిదంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇప్పుడు నేను అంటున్నా, అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డే వాళ్ళ కుటుంబం సెలబ్రేట్ చేసుకుంటే ఆ రోజు కేక్ కోస్తారు కాబట్టి వాళ్ళందరూ యేసు ప్రభువుని ఆరాధించినట్టు అవుతుందా? వాళ్ళందరూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసినట్టు అవుతుందా? కాదు కదా. వాళ్ళ మైండ్లో వాజ్పేయి గారి జన్మదినమే. ఆ రోజు యేసు ప్రభువు పుట్టాడు, కొన్ని వందల ఏళ్ల తర్వాత వాజ్పేయి గారు పుట్టారు. ఈ మధ్యలో 2000 సంవత్సరాలు డిసెంబర్ 25న ఇంకా కొన్ని కోట్ల మంది పుట్టారు. ఏదైనా ఒక రోజు చెప్పండి, ఒక్క మనిషే పుట్టాడు ఆ రోజు, ఇంకెవ్వరు పుట్టలేదు అనేది ఒక రోజు చెప్పండి, చెప్పగలరా? బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం ఏప్రిల్ 14. ఆ రోజు బాబాసాహెబ్ ఒక్కరే పుట్టారా? ఇంకా బోలెడు మంది పుట్టారు. ఏప్రిల్ 5 నా బర్త్డే, నేను ఒక్కడే పుట్టాను ఆ రోజు. అరే ఎంత ఇక వరంగల్ భాషలో తిట్టాలనిపిస్తుంది నాకు. మినిమం కామన్ సెన్స్ లేదు. ఏందిరా బేవఖూఫ్ అని అందుకే తిడతా నేను. నువ్వు ఏ రోజు తీసుకున్నా, ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏ రోజు పుట్టాడు అనుకున్నా ఆ రోజు ఇంకా కొన్ని కోట్ల మంది పుట్టి ఉంటారు. దట్ షుడ్ నాట్ మ్యాటర్ టు యూ. అది నీకు అసలు సంబంధించిన విషయం కాదు. సరే నువ్వు చెప్పు, ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు 27కు పుట్టాడు అనుకో. ఆగస్టు 27కు యేసు పుట్టాడని ఒకవేళ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసి మనం అనుకున్నాం అనుకో, మరి ఆ రోజు కూడా ఇంకా చాలామంది పుట్టారు. అప్పుడు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళ పుట్టినరోజు మనం చేసుకున్నట్టు అవుతుందా? ఎవరు పుడితే మనకేంటి, ఎవరి పండగ అయితే మనకేంటి? ఒకరోజు మనం నిర్ణయించుకున్నాం, రక్షకుడు మన కొరకు పుట్టినందుకు మనం సంబరపడదాం, పండగ చేసుకుందాం, సువార్త ప్రకటిద్దాం, అందరికీ ప్రభు ప్రేమను చూపిద్దాం అని ఒక రోజు చేసుకున్నాం. పర్టికులర్గా ఒక రోజు చేసినందువల్ల వచ్చే పుణ్యం లేదు, పాపం లేదు. క్రిస్మస్ అనేది తప్పెప్పుడు అవుతుందంటే, ఈ పండగ చేసినందుకు మనకు పాపక్షమాపణ కలుగుతుందని నమ్మితే అది తప్పు. ఈ పండగ చేసినందుకు మనం నరకం తప్పించుకుంటాం అని నమ్మితే అది తప్పు. ఈ పండగ చేసినందుకు దేవుడు మనకు బహుమానం ఇస్తాడని నమ్మితే అది తప్పు. క్రిస్మస్ పండగ చేసినందుకు మనకు ఏం బహుమానం ఉండదు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. We will never have any reward from the Lord for celebrating all these cultural activities. ప్రతి సంవత్సరం భలేగా స్టే చేసి భలేగా లక్షలు ఖర్చు పెట్టి నా పుట్టినరోజు బాగా చేసేవరా అని యేసయ్య మెచ్చుకుంటాడు అంత తిక్కలోని కాదు నేను. I don't have that expectation.
ఆయన దేనికి మెచ్చుకుంటాడంటే, అరే రంజిత్, నువ్వు సువార్త గట్టిగా ప్రకటించావురా, నేనే రక్షణ మార్గం అని లక్షల మందికి చెప్పడానికి నువ్వు చాలా కృషి చేశావు, అపాలజెటిక్గా బాగా చాలామందిని ఒప్పించావు, నువ్వు ప్రయాసపడ్డావు అని దానికి బహుమానం ఇస్తాడు. నేను పండగ చేసి స్టార్ పెట్టి నేను దావతులు చేసినందుకు ఆయన నాకేం బహుమానం ఇయ్యడు. అయితే బహుమానం ఇస్తాడని సంతోషపడతామా? మొన్న మా అమ్మ 100వ జన్మదినం, జయంతి, శత జయంతి, సౌజాతమ్మ గారి శత జయంతి 2024లో చేశాం. ఆమె 1924లో పుట్టింది. అంటే ఇక నాకు దానికి బహుమానం వస్తుందా? అరే కన్న తల్లి పుట్టినందుకు ఆనందిస్తున్నామయ్యా, బహుమానం ఏంటి గొడవ? బహుమానం కాదు, ఆత్మసంతృప్తి, మనస్సాక్షికి ఆనందం అంతే. యేసయ్య మన కుటుంబ యజమాని. మన కుటుంబ సభ్యులు ఎవరైనా పుడితేనే కేక్ కట్ చేసి సంబరపడతాం. మరి ఆయన మన కుటుంబ సభ్యుడు కాదు, మన కుటుంబ యజమాని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన జన్మించాడు గనుకనే మన కథ మొత్తం మారిపోయింది. హల్లెలూయా. ఆయన జన్మించాడు గనక మనకు రక్షణ కొరకు ఒక దారి ఏర్పడింది, మనకు పాప క్షమాపణ కొరకు యజ్ఞము జరిగింది, మనకు చీకట్లో వెలుగు కలిగింది. ఇవాళ రక్షణ నిశ్చయత ఉన్నది అంటే దానికి కారణం ఏంటంటే యేసు శిలువలో మరణించి లేచాడు. మరి పుట్టకనే పోతే యజ్ఞం ఎట్లా చేస్తాడు? గనుక ఆయన పుట్టాడు అనే విషయాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం, కానీ ఈరోజని కాదు. ఎన్ని సెమీ క్రిస్మస్లు అవుతున్నాయి ఏమండి? ఈ నెలంతా పెట్టుకుంటున్నా. ఏ రోజు పుట్టినట్టయా? పవన్ కళ్యాణ్ గారిలాగా. ఆయన అయితే చాలా స్థలాలలో పుట్టినాడు ఆయన. మరి అంటే అంత టాలెంట్ అందరికి ఉండదు. నేను వారిని ఏం అవమానించాలని కాదు, కానీ ఆయన గుంటూరులో, ఒంగోలులో, బందర్లో అనేక స్థలాల్లో ఆయన జన్మించారని వారి సాక్ష్యం. మరి అట్లా నాకైతే అట్లా వీలు కాలేదు. ఒక్క వరంగల్లోనే నేను పుట్టాను. అది ఎవరో కారణ జన్ములకు తప్ప అది సాధ్యం. అది యేసయ్య కూడా ఒక్క బెత్లెహేములోనే పుట్టాడు. అనేక స్థలాలలో అనేక డేట్స్లో ఆయన ఏం పుట్టలేదు. ఆయన ప్రియులారా, ఆయన ఏదో ఒక రోజు పుట్టాడు. ఈ నెల మొత్తం పుడుతూనే ఉన్నాడా ఏంటి? కాదు, ఆయన ఏదో ఒకరోజు పుట్టాడు. ఆయన నెలంతా మనం ఆ జన్మమును పురస్కరించుకొని మనం పండగ చేసుకుంటున్నాం. ఇవాళ ఒక విషయం నేను మీకు చెప్తున్నాను. మన రక్షణ కొన్ని ముఖ్యమైన విషయాల మీద, ముఖ్యమైన నమ్మకముల మీద, పటిష్టమైన పునాది మీద కట్టబడి ఉన్నది. ఐ రిపీట్ దిస్ స్టేట్మెంట్. మన రక్షణ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల మీద, మనకున్న నమ్మకము మీద ఆధారపడి, మన కొన్ని ముఖ్యమైన నమ్మకాల మీద ఆధారపడి మన రక్షణ ఉంది. ఏమిటంటే మనమందరము జన్మము చేత పాపులము. కర్మపాపం ఉన్నా లేకపోయినా జన్మము చేత స్వభావరీత్యా పాపులము. We are sinners by birth and by choice and by nature. అందుచేత మనం చనిపోయిన తర్వాత నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోయే ప్రమాదంలో ఉన్నాం. ఆ ప్రమాదము నుండి మనల్ని రక్షించడానికి సర్వసృష్టికర్త అయిన దేవుడే నరావతారమెత్తి పాపము లేని పరిశుద్ధ మానవుడుగా
2000 ఏండ్ల కిందట పుట్టాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన కన్యగర్భాన పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు, దావీదు వంశములో పుట్టాడు, యూదా గోత్రములో పుట్టాడు, భూమధ్యపురం అని అయినటువంటి ఇజ్రాయేల్ దేశంలో పుట్టాడు. ఆయనకు ముందు 100 సంవత్సరాలకు ముందు వ్రాయబడిన ప్రవక్తల లేఖనాలు, ప్రవచనాలను నెరవేరుస్తూ పుట్టాడు. పురుషుణ్ణి ఎరగని కన్యక గర్భాన పుట్టాడు. 33.5 సంవత్సరాలు పాపరహితునిగా జీవించాడు. 33.5 ఏండ్ల నిండు యవ్వన ప్రాయంలో ఏ పాపం ఎరుగని యేసు లోక పాపాలన్నీ మూటగట్టి తన మీద మోపుకొని మనము చేసిన పాపాలకు మనం పొందవలసిన శిక్షను శిలువ మీద ఆయన పొంది, గాయాలు పొంది, దెబ్బలు తిని, తన పరిశుద్ధ దైవ రక్తమును కార్చి ఆయన చచ్చిపోయి ఎవ్వడూ చేయలేని విధంగా ఆయన చావును గెలిచి 3వ దినం లేచాడు. ఇది మన విశ్వాసం. దీని మీద ఆధారపడి మన రక్షణ ఉంది. అవర్ సాల్వేషన్ డిపెండ్స్ ఆన్ ద ఫెయిత్ ఇన్ జీసస్ వర్జిన్ బర్త్. యేసు యొక్క పవిత్ర జననము ప్రకృతికి అతీతంగా, సైన్స్కి అతీతంగా, ప్రకృతి నియమాలను ఉల్లంఘించి అసాధ్యమైన రీతిలో, ఎన్నడూ జరగని రీతిలో, నభూతో న భవిష్యతి అనదగిన రీతిలో యేసు జననము పురుషుడు ముట్టని ఒక పవిత్ర కన్యక గర్భాన జరిగింది. అదొక్కటేసారి జరిగింది. అంతకుముందు ఆ తర్వాత ఎప్పుడు జరగలే. యేసు ప్రభు వారి పవిత్ర జననము కన్య గర్భాన జరిగింది అనే దాని మీద మన రక్షణ ఆధారపడి ఉంది. ఇవాళ దీన్ని చాలామంది డిస్ప్యూట్ చేస్తున్నారు, రెఫ్యూట్ చేస్తున్నారు. నేను ఐసా నై హువా, యేసు ప్రభు వారు కన్యకు పుట్టలేదు. వాడు అంటాడు ఇక రకరకాల అభ్యంతరాలు. ఎవరో రోమా సైనికునితో ఆమె కన్నది అంటే, ఆవిడ ఒకవేళ అక్రమ సంబంధమే పెట్టుకుంటే వాడు సైనికుడు అన్న విషయం నీకెట తెలిసిరా? వాడేమన్నా మీ బామరిదా? బేవఖూఫ్ కహీకా. రంజితో ఫీర్ ఉన్నాడు ఇక్కడ, కైమ కొట్టి పెడతా మిమ్మల్ని. రోమా సైనికుడట. అంటే మాకు ఇంత కన్సెషన్ ఇస్తున్నాడు. ఎవడు వాడు రోమా సైనికుడని ఎట్లన్నావు నువ్వు? రోమా కుమ్మరోడు కావచ్చు, రోమా కమ్మరోడు కావచ్చు. అవును, రోమా చక్రవర్తి అని ఎందుకు అనవైతివి? ఇదంతా బక్వాస్, వ్యర్థ ప్రేలాపన. యేసు ప్రభువారు కన్యక గర్భాననే పుట్టాడు, బెత్లెహేములోనే పుట్టాడు, తిబెరి కైసరు ఏలుబడిలో. బాప్తిస్మమిచ్చి యోహాను జన్మించినాడు. కైసరు ఔగుస్తు కాలములో జనసంఖ్య కొరకు ఆజ్ఞ జారీ చేసిన కాలంలో కురేనియా సిరియా దేశమునకు అధిపతిగా ఉన్న దినాలలో జరిగిన మొట్టమొదటి ప్రజాసంఖ్య కాలంలో యేసు బెత్లెహేములో జన్మించినాడు. ఇది చారిత్రక వాస్తవం. దీని మీద మన రక్షణ ఆధారపడి ఉంది. బెత్లెహేములోనే పుట్టాడు, దాని మీదనే మన రక్షణ ఆధారపడి ఉంది. ఎందుకో తెలుసా? బెత్లెహేములో పుడతాడని ఎందుకంత ముఖ్యమండి? బెత్లెహేము, నజరేతో, యెరూషలేము ఎక్కడో కాడ పుట్టాడు అనుకోరాదు. బెత్లెహేములోనే పుడితే ఎందుకు మనకు రక్షణ వస్తుంది అంటే చెబుతున్నా, చాలా సున్నితమైన అంశం.
బెత్లెహేములో పుడతాడు అని మీకా ప్రవక్త, దాదాపుగా యెషయా సమకాలీనుడు, యెషయా ప్రవక్తకు దాదాపు కాంటెంపరీ, ఆయన దాదాపు 650-700 ఏళ్ల క్రితమే ప్రవచించాడు. ఆ ప్రవచనం అబద్ధమైపోతే ఇంకా బైబిల్లో మిగతా ప్రవచనాలను కూడా నమ్మే అవకాశం లేదు. అందుకని ముందుగా చెప్పబడ్డ ప్రవచనముల ప్రకారము ఆయన బెత్లెహేములో కన్యక గర్భాన జన్మించాడు. అందుచేత ఆ విశ్వాసం మీద మన రక్షణ ఆధారపడి ఉంది. దీనికి విరోధంగా సోషల్ మీడియాలో రకరకాల వాదనలు, ఖండనలు, విమర్శలు, విష ప్రచారాలు, అసత్య ప్రచారాలు వస్తూ ఉన్నాయి. క్రైస్తవ సమాజమా, యేసుక్రీస్తు యొక్క పవిత్ర జననము, ఆయన యొక్క వర్జిన్ బర్త్ ఇన్ బెత్లెహేమ్, హిస్ డెత్ ఆన్ ద క్రాస్ అండ్ రిజరక్షన్ ఆన్ ద థర్డ్ డే, ఈ విషయాలను ఎవడు ఖండించినా మీరు అసలు పట్టించుకోవద్దు. క్రైస్తవ సమాజం అంతటికీ చెప్తున్నాను, జస్ట్ డోంట్ బాదర్ అబౌట్ దెమ్, డోంట్ బీ బాదర్డ్ అబౌట్ దెమ్. ఎవడైనా ఏమైనా కూతలు కూయని, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్. వాడు ఏమైనానని, మన ప్రభువైతే కన్యగర్భాన పుట్టింది నిజం, ఆయన బెత్లెహేములో పుట్టింది నిజం, ఆయన చచ్చిపోయి మళ్ళీ లేచింది కూడా నిజం. ఎవడు నమ్మినా ఎవడు నమ్మకపోయినా ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఈ వాస్తవాల మీద మన రక్షణ ఆధారపడి ఉంది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారి జన్మము, జీవితము, మరణము, పునరుద్ధానము ఇవన్నీ చారిత్రకము కాదు అని రకరకాల పిచ్చి కుక్కలు అరిచినట్టే అరుస్తున్నారు. అవన్నీ కూడా వేస్ట్, అవన్నీ వేస్ట్. మీరు అసలు ఏం పట్టించుకోవద్దు. ఎవరో కొద్దిమంది 10-20 మంది 50 మంది ఉండి మతోన్మాదుల దగ్గర నెలకు ₹1,00,000 జీతం తీసుకొని కుక్కలాగా అరుస్తున్నారు. డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్. వాడు ఏమైనానని, నా యేసయ్య దావీదు వంశంలో పుట్టాడు, యూదా గోత్రంలో పుట్టాడు, దావీదు పట్టణమైన బెత్లెహేములో పుట్టాడు, కన్యమరియ గర్భంలో పుట్టాడు, ఆయన మరణించి మళ్ళీ లేచాడు. యేసు జననములోను, మరణములోను, పునరుద్ధానములోను ప్రవక్తల లేఖనాలు తూచా తప్పకుండా నెరవేర్చబడ్డాయి. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనికి విరుద్ధమైన మాటలన్నీ బక్వాస్, అన్ని పిచ్చి ప్రేలాపనలు. ఒకడు అంటాడు, అరే మగోడు ముట్టుకోకుండా ఆడోళ్ళకు గర్భం ఎట్లా వస్తుందండి అని అంటాడు. వాడు ఎంత పాగలు కుత్త అంటే అసలు వాడిని ఏమనాలని, అసలు వాడిని పిచ్చి కుక్కని తిడితే కూడా కుక్కకు ఇన్సల్ట్. ఎందుకంటే వాళ్ళ దగ్గరనే పురుషుడు ముట్టుకోకుండా పుట్టినోళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరనే 2 మగోళ్ళకు పుట్టినోడు ఒక ఆయన. మునీశ్వరుడు ఇచ్చిన మంత్రజలము భార్య తాగే బదులు, మహారాణి బదులు మహారాజు తాగితే రాజుకే కడుపు వచ్చి కన్నాడు. అదొకటి. కోట్లాది మందికి ఆరాధ్య దైవమైనటువంటి ఒక మహానుభావుడు భర్త గారు ముట్టుకోకుండానే పాయసం తాగితే కడుపు వచ్చేసి పుట్టిండు ఆయన. అలాగ కురుక్షేత్ర సంగ్రామంలో జయం సాధించినటువంటి మహానుభావులు 5 ఉన్నారు. వాళ్ళు ఒక్కడు కూడా మామూలుగా పురుషుడు ముట్టుకుంటే పుట్టలే, అందరూ మంత్రాలకే పుట్టారు. మంత్రాలకు పుట్టారు, పాయసం తాగితే పుట్టారు, మంత్రజలం నీళ్లు తాగితే పుట్టారు. ఇటువంటి 100 కేసులు ఉన్నాయి. నీ దగ్గర 100 మంది పుట్టొచ్చు మగోడు ముట్టుకోకుండా, మా దగ్గర యేసయ్య ఒకడు పుట్టొద్దా?
ఇదేం న్యాయము? అది మరి మా దగ్గర 100 మంది ఉంటే వాళ్ళని కూడా నమ్మొచ్చు కదా అంటే, అట్లా అడుగు చెప్తా. 100 మంది పురుష ప్రమేయం లేకుండా మానవాతీతంగా ప్రకృతికి అతీతంగా పుట్టిన మహానుభావులు 100 మంది మీ దగ్గర ఉన్నారు. కానీ వాళ్ళలో ఏ ఒక్కడు కూడా నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని అడగలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవాతీతంగా పుట్టినటువంటి మహానుభావులు ఏ ఒక్కడు కూడా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని చెప్పలేకపోయాడు. ఏ ఒక్కడు కూడా కామక్రోధాలకు అతీతంగా బ్రతకలేదు. అద్భుతంగా పుట్టారు, కానీ మామూలు మనుషుల్లాగే బ్రతికారు. దే లివ్ జస్ట్ లైక్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. నాలాగా నీలాగా కామక్రోధాలకు దాసులై బ్రతికేవాళ్ళు వాడు ఎట్ట పుడితే మనకెందుకండి? యేసు ప్రభు యొక్క జన్మ మనకు ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన మనలాగా బ్రతుకలేదు, పాపము లేకుండా బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపము లేకుండా బ్రతికాడు గనుక మన విశ్వాసం ఆయన పాపము లేకుండానే జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపములో నీలాగా నాలాగా పుట్టి ఉంటే ఆయన కూడా నీలాగా నాలాగా పాపం చేస్తూ, ఈ మహానుభావులు మహాపురుషులు అందరూ ఉన్నారు కదా 100 మంది, వాళ్ళలాగానే ఆయన కూడా కోపానికి దాసుడు, కామానికి దాసుడు, అట్లా బ్రతికేవాడు. కానీ ఆయన ఎలా పుట్టాడు అనేది మనకు నమ్మకం ఎందుకు అంటే, ఏ మనిషి చెప్పలేని మాటలు ఆయన చెప్పాడు. పాపములను క్షమించుటకు నాకు అధికారం ఉన్నది, అనేకులకు బదులుగా విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. నాకు మీరు న్యాయమైన తీర్పు తీర్చండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని బహిరంగంగా సవాలు చేశాడు. అందుకు మాకు నమ్మడానికి ఆధారం కలిగింది. యేసు మనలాంటి పుట్టుక పుట్టలేదు, ప్రకృతికి అతీతంగా ఆయన పుట్టాడు గనుకనే ప్రకృతికి అతీతంగా పరిశుద్ధుడుగా బ్రతికాడు. గనుకనే ఎవ్వడు లేవలేని విధంగా 3వ దినం చావుని గెలిచి మరణాన్ని గెలిచి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక వాళ్ళు ఏమైనా అననియండి, వాళ్ళ విమర్శలు అస్సలు పట్టించుకోవద్దు. మన నమ్మకం ఏంటి? యేసు ప్రభు వారు ఎవరి గర్భాన పుట్టాడు? కన్య గర్భాన పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. ప్రవచనాల ప్రకారం యేసయ్య పుట్టాడు. ఆయన వాళ్ళు ఎంత బెవకూఫుగా అంటే యేసు పుట్టనే లేదు, యేసు లేనే లేడు, యేసు లేనే లేడని అంటాడు. అసలు వీళ్ళ యేసు ఏం గ్రేట్ అండి, అంత గొప్పోడేం కాదు. ఆయనకి ఏమన్నా జ్ఞానం ఉందంటే ఇండియాకు వచ్చాట, నడిచి వచ్చి నలంద విశ్వవిద్యాలయంలో చదువు నేర్చుకున్నాడట. అరే పుట్టనోడు నలందకి ఎట్లు వస్తాడా? పుట్టలేదంటివి నువ్వు. యేసు అనేవాడు ఫిక్టీషియస్ అట. ఒక పెద్ద చారిత్రక పరిశోధకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు యేసు పుట్టనే లేదట. మరి పుట్టకనే పోతే నలందకి ఎట్లు వస్తాడు? నలంద కట్టబడింది క్రీస్తు శకం 500 ఏళ్ల తర్వాత కట్టబడింది. అది యేసు ప్రభు వారి చరిత్ర జరిగిన తర్వాత 100 ఏళ్ల తర్వాత విశ్వవిద్యాలయం కట్టబడితేనట. యేసు అట ఆయన అప్పుడే 500 ఏళ్ళకు ముందే అంటే టైం ట్రావెల్ చేసిండో ఏం సంగతో మరి. ఆయన ఇంత కచరకుండిలాగా ఉన్నది వాళ్ళ తలకాయ. ఇప్పుడు నా వయసు ఎంత? మహాత్మా గాంధీ గారు ఏ కాలం వాడు? మహాత్మా గాంధీ గారు నేను యాబిడ్స్లో ఛాయ్ తాగినామంటే ఏమైనా అర్థం ఉందా? నేను పుట్టనే లేదు ఆయన చనిపోయినప్పుడు. గాడ్సే అనే బద్మాష్ ఆయనను కాల్చి చంపినప్పుడు నేను పుట్టనే లేదు. అది అయినాక 10 సంవత్సరాలు అయ్యాక నేను పుట్టా.
గాంధీ గారు మా ఇంటికి వచ్చి ఛాయ్ తాగిండనంటే అర్థం ఏంటిది? ఇది ఎంత ఏమంటుంది? పేకడం అంటే ప్రగల్భాలు ఇవన్నీ. కాబట్టి ఏదన్నా చెప్పినా ఒక కామన్ సెన్స్ ఉండాలి. కామన్ సెన్స్ లేని కొంతమంది నెల జీతాలు తీసుకొని క్రైస్తవ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి కష్టపడి వాళ్ళు ఎంతో యథార్థంగా తీసుకున్న డబ్బులకు నమ్మకమైన విశ్వాసంతో పనిచేస్తున్నారు. అంతవరకు మంచోళ్ళే. మరి డబ్బులు తీసుకున్నప్పుడు పని చేయాలి కదా, అంతవరకు వాళ్ళు మంచోళ్ళే. డబ్బులు తీసుకొని మరి పని చేయకపోతే తప్పు కదా. నెలకు 1,00,000 ఎంతో తీసుకుంటారు, క్రైస్తవుల మీద బురద జల్లుతూ ఉంటారు. కానీ వాడు చెప్పేవన్నీ కూడా పిచ్చి మాటలు, అర్థం లేని మాటలు. బైబిల్లో ఉన్నటువంటి కథనమే రైట్. యేసు పుట్టినది వాస్తవము, మన కొరకు మరణించింది వాస్తవం, మళ్ళీ లేచినది వాస్తవం, అంతేకాదు మళ్ళీ రాబోవుచున్నాడనేది కూడా వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు, యెరూషలేము పురము చేర వచ్చినాము హేరోదు నొద్దకు, యెరూషలేము పురము చేర వచ్చినాము హేరోదు నొద్దకు, ఎక్కడ రేడని అడిగినాము మనవి చేసినాము, ఎక్కడ రేడని అడిగినాము మనవి చేసినాము, తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కి. పండిత శాస్త్రులనెల్ల పిలచినారు వారు వచ్చినారు, పండిత శాస్త్రులనెల్ల వారు వచ్చినారు, పూర్వవేదములను తెచ్చినారు వారు వెదకినారు, పూర్వవేదములను తెచ్చినారు వారు వెదకినారు, తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుట. బేతలేము పురములోన బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ, బేతలేము పురములోన బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ, పేద కన్య గర్భమందు చూవారు నుడివిరమ్మ, పేద కన్య గర్భమందు బుట్టెన చూవారు నుడివిరమ్మ, తూర్పు దిక్కు చుక్క బుట్టె చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు, చుక్కను చూచి. ఆమేన్, గ్లోరీ. పశువుల పాకలోన బాలుడమ్మ పాపరహితుడమ్మ, పశువుల పాకలోన బాలుడమ్మ పాపరహితుడమ్మ, మన పాపంబులను పాప పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ, మన పాపంబులను పాప పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ, తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కి. బంగారు సంబ్రాణి బోళం తెచ్చినాము బాలయేసునొద్దకు, బంగారు సంబ్రాణి బోళం బాలయేసునొద్దకు, బంగారు పాదములకు మ్రొక్కినాము బహుగా వేడినాము, బంగారు పాదములకు మ్రొక్కినాము
బహుగా వేడినాము. తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు. చుక్కను చూచి మేము వచ్చినాము. వాసిగా కుకట్పల్లి వాసులాము మేము దాసులాము. వాసిగా కుకట్పల్లి వాసులాము మేము దాసులాము. యేసయ్య పాదములకు మ్రొక్కినాము బహుగా పాడినాము. యేసయ్య పాదములకు మ్రొక్కినాము బహుగా పాడినాము. తూర్పు దిక్కు అరెరెరెరె తూర్పు దిక్కు చుక్క బుట్టె మీరమ్మ ఓ మరియమ్మ, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు. చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు. చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. అరే నేడు పుట్టెను అంటే ఏందో మళ్ళా క్రీస్తు ఏనాడు పుట్టెనో చెప్పవాయా అంటే కదా. అంత దాని శాటభారతం అది తీస్తే నేను దాని మీద చాలా చెప్పగలుగుతా, కానీ నేను చెప్తున్నా అట్లా ప్రశ్న అడిగేటోళ్లకు నేను చెప్తున్నా. ఓరి తిక్కలోడా, మేమెందుకు పండగ చేసుకుంటున్నామంటే యేసు నేడు పుట్టిండా నాడు పుట్టిండా అని దానికోసం కాదు పండగ. మా హృదయంలో పుట్టాడు, అందుకు పండగ చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. Christ is born into our heart. यीशु मसीह हमारे दिल में पैदा हुआ. जब हमने उसको यीशु मसीह को स्वीकार किया, उनके ऊपर विश्वास किया और प्रार्थना किया हमारे गुनाहों के माफ़ी के लिए, उस समय यीशु मसीह हमारे दिल में पैदा हुआ और हम खुदा के परमेश्वर के बेटे बेटियां बन गए हैं. ये हमारी खुशी के लिए बहुत बड़ा एक कारण है. ఎప్పుడైతే మా పాపములు ఒప్పుకొని యేసయ్యా నా పాపాలు క్షమించమని అడిగామో ఆ దినం మాలో అద్భుతం జరిగింది. ఆయన మాలో జన్మించి మా పాపములను క్షమించి మాకు కొత్త బుద్ధి దయచేసి నూతన స్వభావమునిచ్చి మమ్మల్ని సర్వ సృష్టికర్తకు కొడుకులు కూతుళ్ళుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు మాలో జన్మించి మమ్మల్ని దేవుని పిల్లలుగా పుట్టించిన తర్వాత, వినండి మాట, యేసు మాలో జన్మించి మమ్మల్ని దైవ కుటుంబంలో జన్మింపజేసి మాకు ఈ నిశ్చయతనిచ్చిన తర్వాత, యేసు పుట్టనే లేదంటే ఎట్లరా బేవకూఫ్. అసలే పుట్టనోడు ఇక్కడ ఎట్లా పుట్టాడు మరి? అసలే పుట్టనోడు మా పాపాలు ఎట్లా క్షమించాడు, మా బ్రతుకులు ఎట్లా మార్చాడు? అసలే పుట్టనోడైతే కోట్ల మంది తాగుబోతులు, వ్యభిచారు, హంతకులను ఎట్లా మార్చాడు? ఇంతమందిని మార్చాడంటే ఆయన పుట్టే ఉండాలా. ఎప్పుడు పుట్టిండో మాకు అవసరం లేదు, ఇక్కడ పుట్టాడు, అది మాకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమే సమాధానమే, గ్లోరీ. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేనా? ఆమేన్. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నేడే యేసును దాక్కురమ్ము, నేడే యేసును దాక్కురమ్ము.
సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన స్తోత్రం స్తోత్రం గ్లోరీ చెప్పనా శక్యమైన తెరువబడేను నా మనోనేత్రము తెరువబడేను అందరం లేద్దాం నేత్రము తెరువబడేను నా మనోనేత్రము యేసు నన్ను ముట్టినందునా యేసు నన్ను ముట్టినందునా సంతోషమే సమాధానమే గ్లోరీ సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం హల్లెలూయా చెప్పనా శక్యమైన సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం నా హృదయము వింతగా మారే గోరి నా హృదయము వింతగా మారేను నా హృదయము వింతగా మారేను యేసు నా పుట్టినందునా నాలో యేసు వచ్చినందునా సంతోషమే సమాధానమే గోరి సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే శక్యమైన సంతోషం గ్లోరీ శక్యమైన హల్లెలూయా ఒక భయంకరమైన క్రీస్తు విరోధి ఉండేవాడు భూమి మీద క్రీస్తు అనే పేరు లేకుండా తుడిచిపెట్టాలి క్రైస్తవుడు అన్నోడు లేకుండా తుడిచిపెట్టాలి ఎన్ని లక్షల మందినైనా చంపబడాలి భూమి మీద యేసు అనే పేరు ఉండొద్దు అని పగబట్టి అదే బ్రతుకు తెరువు అయినట్టు సంఘాలనే పాడు చేసి చెరసాల్లో వేయించి స్త్రీలను పురుషులను వృద్ధులను జైల్లో వేయించి హింసించాడు ఈ లోకంలో యేసు అనే పేరు లేకుండా చేస్తా అనుకున్నాడు గొప్ప కోటీశ్వరుని కొడుకు ముత్యాల వ్యాపారి మొదటి శతాబ్దంలో ప్రపంచంలో ఉన్న హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆయనది ఆయన కంటే ఎక్కువ చదివినోడే లేడు ఆ రోజుల్లో అంత జ్ఞాని అంత కోటీశ్వరుడు యేసంటే కరడు కట్టిన ద్వేషం ఎంతోమందిని చంపించాడు జైల్లో వేయించాడు అటువంటి వాడు యేసయ్య దర్శనమిచ్చిన తర్వాత మారి అయ్యా పశ్చాత్తాపడ్డాడు నన్ను క్షమించు తెలియక అవిశ్వాసము చేత నేను ఇట్లా చేశాను క్షమించమని పాపాలు క్షమించమని అడిగి తన తప్పులు ఒప్పుకొని యేసుని హృదయంలో చేర్చుకొని కొత్త నిబంధనలోని సగభాగం ఆయనే రాశాడు అపోస్తలుడైన పౌలు 2000 సంవత్సరాల నుండి క్రైస్తవ సంఘానికి ఆయన మాదిరి పురుషుడు. అవును, యేసయ్య అనేటోడు అసలు బుట్టకన్నే పోతే పౌలు ఎట్లా మారినట్టు? పుట్టనే లేనోడు ఎట్లా మారుస్తాడండి? ఆయనకు కళ వచ్చిందట. కళ వస్తే మనిషి మారుతాడా? కళలు మనిషిని మార్చవు. నిజమైన దైవ ప్రత్యక్షత కలిగితేనే మనిషి మారుతాడు. పౌలు లాంటోళ్ళు
ఒకరిద్దరు కాదండి, లక్షల మంది. అసలు క్రీస్తు అనే పేరే లేకుండా చేస్తానన్నాడు. వాడే యేసు ప్రభు దాసుడై ప్రాణాలు అర్పించి హతసాక్షి అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్యను గూర్చి మాట్లాడినందుకు ఎంతో మందిని చంపించి ఆఖరికి పౌలు యేసయ్య కొరకు చనిపోయాడు, హతసాక్షి అయ్యాడు. ఒక కళ వస్తే అంత మార్పు వస్తుందా? అంత మార్పు చేయగలిగిన వాడు నిజంగానే పుట్టి ఉండాలి, చచ్చి లేచి ఉండాలి. కనుక ఏ కుక్కలు ఏ మొరిగినా మీరు పట్టించుకోవద్దు. మన విశ్వాసము ఈ విషయాల మీద ఆధారపడి ఉంది. 4 square. On this foundation our faith rests. Our salvation stands on this foundation. Jesus is born to a virgin and he died on the cross and rose up on the 3rd day. దీన్ని ఎవడు కాదన్నా మీరు ఒప్పుకోవద్దు. ఆయన ఏ డేట్ పుట్టిండో చెప్పన్న బెవకూఫ్ కాలేదు, వారిని అసలు పట్టించుకునే అవసరం లేదు. అరే మీ ముత్తాత యొక్క జన్మదినం చెప్పురా. ముత్తాత యొక్క జన్మదినం చెప్పు. ఆ డేట్ వాడు చెప్పకపోతే వాడు పుట్టలేదు, వాడు పుట్టకపోతే కింద తాతలందరూ పుట్టలేదు. అరే అవన్నీ హౌలవాదులు, అవన్నీ కూడా ఏ రోజు పుట్టాడు అనేది బైబిల్లో క్లియర్ ఎందుకు రాయలేదంటే అసలు ఆయన ఆ జన్మరహితుడు, ఆయన అజుడు. ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలానికి మొదలు లేనివాడు, తుది లేనివాడు. వేరే ప్రపంచంలో ఉండి మానవ ప్రపంచంలోకి ప్రవేశించాడు. నేను అక్కడెక్కడో ఉండి కారులో వచ్చి ఈ కమ్యూనిటీ హాల్లో ప్రవేశించాను. ఈ హాల్లో ప్రవేశిస్తే నేను ఎప్పుడే పుట్టినట్ట? అంతకుముందే ఉన్నా, చాలా ఏళ్ళ బట్టున్నా, బోడు పుస్తకాలు రాశాను, సంఘాలు కట్టాను, బోడు చరిత్ర ఉంది. ఎంతో చరిత్ర కలిగిన నేను ఈ సాయంత్రం వేళ ఒక పని మీద ఈ హాల్లోకి వచ్చినట్టు ఆది మధ్యాంతరహితుడైన నాద శరీరుడు, నాద బ్రహ్మం నిన్ను నన్ను రక్షించే పనితో ఈ భూలోకంలో ప్రవేశించింది క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అజుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మీరేం పరేషాన్ కావద్దు. అసలు ఎవడైనా క్రీస్తు విరోధి, ఎవడైనా సోషల్ మీడియాలో ఏదన్నా మాట్లాడితే మీరు అది అసలు ఓపెనే చేయొద్దు, అది చూడనే వద్దు, జవాబు ఇయ్యనే వద్దు. అట్లే కుక్కలు అరుస్తుంటే అని చెప్పి అనుకోండి. మీరు అసలు ఏం పట్టించుకోవద్దు. బైబిల్ని నమ్మండి, యేసయ్యను నమ్మండి. బైబిల్ని నమ్మితే, యేసయ్యను నమ్మితే పాప క్షమాపణ దొరుకుతుంది. కానీ ఆ కుక్కలను నమ్మితే ఏం దొరకదు, వేస్ట్. అదే అంతకన్నా మించినోడు పౌలు. ఇప్పుడు యూట్యూబ్లో మనల్ని విమర్శించే వాళ్ళందరూ పౌలు కంటే గొప్పనా? పౌలు కంటే ఎక్కువ ద్వేషిస్తున్నారు యేసయ్యను? పౌలు కంటే ఎక్కువ నష్టం చేశారా సంఘానికి? పౌలుతో పోల్చదగిన క్రీస్తు విరోధి లేనే లేడు. ఆయనే క్రైస్తవుల్లోకెల్లా అగ్రగణ్యుడై హతసాక్షి అయినాడు. దేవునికి స్తోత్రం. మరి అటువంటి వాడే మారినాక వీని లెక్కెంత బిసాదెంత. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎల్లుండి క్రిస్మస్ ఆరాధన ఉదయము 9 గంటలకే ఆరంభమవుతుంది. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అందరూ 9ంటికి రావడానికి ప్రయత్నం చేయండి. అందరికీ మంచి భోజనాలు ఉంటాయి, ఎప్పుడు కూడా ఉన్నాయి. భోజనాలు చేసుకుని ప్రభువుని స్తుతించి వెళ్ళండి. చిన్న ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. హల్లెలూయా. అందరం చేతులెత్తి 31కి అక్కడ చలి కదండి.
సరే, మంచిది. 31వ తారీఖు వాచ్మెన్ సర్వీస్ కూడా అక్కడ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా యేసయ్యా, నీ బంగారు పాదములకు స్తోత్రములయ్యా. ఈ రాత్రి వేళ మీరు పంపిన మీ దివ్య వాక్య వర్తమానము కొరకు నీకు స్తోత్రములు తండ్రి. అందరినీ మమ్మల్ని విశ్వాసంలో బలపరిచినావు, నీకు స్తోత్రం. విమర్శలు వస్తూనే ఉంటాయి, కానీ ప్రభా దలుచుకున్న వాడికి నమ్మాలని యథార్థత చిత్తశుద్ధి కలిగిన వాళ్లకు, వాస్తవాల మీద ఆసక్తి ఉన్న వాళ్లకు నమ్మడానికి కావలసిన నిరూపణలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ ప్రభు, నీ వాక్యం మాలో ఫలింపజేయండి. క్షేమంగా మమ్మల్ని మా ఇళ్ళకు నడిపించండి. మా అందరి ఇళ్ల చుట్టూ, మేము ప్రయాణిస్తున్న వాహనాల చుట్టూ నీ అగ్ని ప్రాకారము, నీ అగ్ని కంచె ప్రతిష్ఠించుకుంటున్నాం. యేసు నామములో నీ పరలోక సేనల్లో మా అందరి చుట్టూ కావలిగా ఉంచి మమ్మల్ని క్షేమంగా మా ఇళ్లకు చేర్చండి. వ్యతిరేక శక్తులను కాల్చి భస్మం చేశాడు. యేసు నామములో నీ కారాదలాబరాసి కందరయాబరాసి. గొప్ప తండ్రి, నీ మహిమ చూపండి, నీ ప్రభావం చూపండి. మళ్ళీ వచ్చే క్రిస్మస్ దాకా మమ్మల్ని ఆరోగ్యంగా నిన్ను గూర్చిన వాస్తవాలు ప్రకటించడానికి బ్రతికించండి. ఆరోగ్యవంతులుగా, సజీవులుగా, ఐశ్వర్యవంతులుగా, ఆనంద తైలాభిషక్తులుగా నీ రెండవ రాకడ వరకు, రెండవసారి మీరు వచ్చేదాకా మమ్మల్ని అందరినీ భూలోకానికి ఉప్పుగా, వెలుగుగా బ్రతికింప చేయండి. మమ్మల్ని ఉప్పుగా చేయండి, లోకానికి వెలుగుగా చేయండి. నీవు వచ్చేదాకా లోకానికి మేము వెలుగునిస్తూ ఉండినట్టుగా సహాయం చేయండి. యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడని యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి క్రిస్మస్ ఆశీర్వాదములతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి వెనక కేక్ కటింగ్ ఉందా? రైట్. బర్త్డే సింధూజ, నరసింహాస్ వైఫ్ సింధూజ